బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్ బాహుబలి తర్వాత హిట్ కోసం దాదాపు 5 సంవత్సరాలు వేచి చూశాడు. ఎట్టకేలకు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో సలార్ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కల్కి ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. మే 9న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఇప్పుడు వాయిదా పడినట్లు తెలుస్తోంది. అలాగే మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. ఇందులో వింటేజ్ ప్రభాస్ను ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఇవే కాకుండా త్వరలోనే స్పిరిట్ సలార్ 2 సినిమాలు కూడా స్టార్ట్ చేయనున్నారు. ఇవే కాకుండా సీతారాం ఫ్రేమ్ డైరెక్టర్ అను రాఘవపూడి డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారట. కొంతకాలంగా ఈ మూవీ గురించి నెట్టింట ప్రచారం నడుస్తోంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. దీంతో అసలు హను అండ్ ప్రభాస్ కాంబోలో ప్రాజెక్ట్ ఉంటుందా లేదా స్టార్ట్ అవుతుందా అనేది సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాలపై క్లారిటీ కూడా రాలేదు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ హను రాఘవపూడి గతంలో తెరకెక్కించిన లవ్ స్టోరీస్ మాదిరిగా కాకుండా పీడియాట్రిక్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని, ప్రీ ఇండిపెండెన్స్ టైంలో రజాకర్ నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. యుద్ధం బ్యాక్డ్రాప్తో ఈ సినిమా స్టోరీ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారని, ఇప్పటికే 3 సాంగ్స్ కూడా రెడీ చేశారని టాక్. మరోవైపు ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని సమాచారం. దీంతో ఇప్పుడు హను ప్రభాస్ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమా గురించి ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వస్తుందో చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ కల్కి రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ 2 సినిమాల షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి. అలాగే సలార్ 2, స్పిరిట్ మూవీస్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. ఇక గతంలో హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారాం సినిమాకు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో చెప్పనక్కర్లేదు.